ఆయన ఆజ్ఞ ప్రకారంగా జీవించినప్పుడు ఆయన ఆజ్ఞ మీకు వెలుగుగాను, ఆయన కట్టడం మీకు దీపంగా ఉండి నడిపిస్తాయి. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన సంగమా, ఇంద్రము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే చెడ్డ దినాలు, మంచి దినాలు. ప్రతిదీ కూడా దేవుడు లోకంలో రెండుగా విభజించాడు. ప్రతిదీ కూడా భూమి, ఆకాశం, స్త్రీ, పురుషుడు, ఏమండి, నీరు, అగ్ని, ఇలాగా ప్రతిదీ కూడా మంచి దినాలు, చెడ్డ దినాలు, మంచి మనుషులు, చెడ్డ మనుషులు, ఏమండి. అలాగే పశువులు కూడా ఉంటాయి, మంచి ఉంటాయి, చెడ్డ కూడా ఉంటాయి. కొన్ని పొడుచు చంపుతాయి, కొన్ని ఆదరించి, కొన్ని పిల్లల్నిచ్చి ఆ రైతుకి, ఆ యొక్క యజమానికి సంపదను కూడబెడతాయి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇలా ప్రతిదీ కూడా రెండేసి ఉన్నాయి. ఈ రెండేసి ఉన్న దాంట్లో మొదటి మంచి దినాలు మనం కోల్పోయాం. వినండి ప్రియులారా, మొదటి దినాలు ఏ దినాలు? మంచి దినాలు. యాకోబు కాలం మంచిది, మోషే కాలం మంచిది, అబ్రహాము కాలం మంచిది, ఇస్సాకు కాలం మంచిది, నోవాహు కాలం మంచిది. ఆ మంచి దినాలన్నీ కూడా కోల్పోయాం. ఇప్పుడు ఏ దినాలు ఉన్నాం మనం? చెడ్డ దినాలు ఉన్నాం. కానీ ఏమనుకుంటామంటే మంచి దినములను చూస్తున్నాను, భ్రమలో జీవిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవే దినాలంట నేను చెప్తున్నాయి కాదు, మీరు చెప్తున్నాయి కాదు. 2000 సంవత్సరాల క్రితమే దేవుడు చెడ్డ దినాలు వస్తాయి, చెడు మనుషులు ఉంటారు, వారి రాజ్యం కొనసాగుతుంది, వారి ఆధిపత్యం నెరవేరుతుంది, చెడులోనే జీవిస్తారు తప్ప మంచిని అంత మాత్రం కూడా హత్తుకోరు అని ఎరుగున్న దేవుడు దైవజనులకు ప్రేరేపణించి వాళ్ళ ద్వారా రాయించినటువంటి గ్రంథం ఇది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ గ్రంథంలో ఏం రాయబడిందంటే అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్న పత్రిక ఇది. ఏ పత్రిక? సంఘానికే, లోకానికి కాదు. అర్థమవుతుందా? లోకం వేరు, సంఘము వేరు. సంఘం అనేది మంచి మనుషులు, లోకము చెడ్డ మనుషులు కలిగి ఉంది, చెడిపోయిన మనసు కలిగి ఉన్నది. ప్రతిదీ కూడా చెడునే అంగీకరిస్తుంది, చెడుకే సపోర్ట్ చేస్తుంది లోకము. చెడే న్యాయమని చెప్తుంది, అన్యాయమని చెప్పదు. కనుక ఈ యొక్క సంఘానికి, ఎఫెసీ సంఘానికి ఆ దినాల్లో ఈ పత్రికలు రాసి పంపించాడు ఆయన. ఈ ప్రకారంగా మీరు జీవించాలి, ఈ ప్రకారంగా మీరు ఉండాలి. మంచి దినంలో కోల్పోయాం మనం, చెడ్డ దినాలు వస్తున్నాయి. ఈ చెడు దినాల్లో మన జీవితాలు మంచిగా ఉండాలంటే, మన భవిష్యత్తు మంచిగా ముందుకెళ్ళాలంటే, మన పిల్లలు మంచిగా ఉండాలంటే, మన జీవితం మంచిగా తయారవ్వాలంటే, మంచి దేవుడిని యేసయ్య చెప్పిన మాట ప్రకారం జీవించినప్పుడే ఇవన్నీ కూడా మన బ్రతుకులో, మన జీవితంలో జరుగుతాయన్నటువంటి విషయాన్ని ఒక ఉత్తరం రాసి ఎఫెసీ సంఘానికి పంపించినప్పుడే. దేవుని స్తోత్రం. ఈ రోజు మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఉత్తరమును బట్టి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మనందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడా, యెహోవా తండ్రి, రక్షకుడైన యేసయ్య, యెహోవా, ఇగో నీ దాసుడు నేను నీ మాట ఆలకించడానికి శబ్దముగా ఉన్నాను కానీ మరి కూర్చున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని సంఘమా, ఆ వాక్యాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, ఇక్కడ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ జాగ్రత్త అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తగా చదువుకోండి. వాళ్ళు ఏమైపోతారు? మనం జాగ్రత్తగా చదివించుకొని వాళ్ళకి మంచి భవిష్యత్తు మనం కల్పించుకుని మంచిగా పెంచకపోతే ఏమవుతారు? పాడైపోయి దొంగలు అవుతారు, ద్రోగులు అవుతారు, వ్యభిచారులు అవుతారు, త్రాగుబోతులు అవుతారు. దానివల్ల మనకు నష్టమా కాదా? కాబట్టి జాగ్రత్త అనేది మనిషి జీవితంలో వాక్యాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడిని జాగ్రత్తగా మనం అంగీకరించి నడుచుకోవాలి. ఆ ప్రకారంగా దేవుని సన్నిధిలో జాగ్రత్త పడాలి. ప్రతి విషయం అంతా జాగ్రత్తగా ఉండాలి. లోకంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, బిడ్డల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, భర్త విషయంలో జాగ్రత్తగా మాటలకి ముందుకెళ్ళాలి. అప్పుడే ప్రేమను పొందుకుంటాం, లేకపోతే దుడ్డుగారి దెబ్బలు పొందుకుంటాం కదా మరి. కాబట్టి దేవుని సందులో మన జాగ్రత్త అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి చెప్తున్నా, ఏం జనములు చెడ్డవి కనుక ఈ దినాలు ఏం దినాలు? ఇవి చెడ్డ దినాలు. ఈ సమయం మనకి ఏం చేయాలంటే మనం సద్వినియోగం చేసుకోవాలట. ఏ సమయాన్ని? దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని. ఈ రోజు దేవుడిని బ్రతికించాడు.
దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎలా సద్వినియోగం చేసుకోవాలి? మొట్టమొదటిగా లేచినట్టే నీకు సమయం ఇచ్చిన దేవునికి, నీ రోజు ఇచ్చిన దేవునికి, నీ ప్రాణం ఇచ్చిన దేవునికి స్తుతించి ఆరాధించి ప్రార్థన చేసి కృతజ్ఞతలు చెల్లించాలి. తర్వాత క్రమంగా నీ పనులు చేసుకోవాలి. నీ బిడ్డలు చక్కబెట్టుకోవాలి. వాళ్ళ స్కూల్కి పంపించాలి. యజమానికి ఇవ్వాల్సిన ప్రతిదీ కూడా సమకూర్చి పనికి పంపించాలి. నువ్వు కూడా పనికి వెళ్ళాలి, అంటే పని చేసుకోవాలి ఇంట్లో దేవుని స్తుతిస్తూ. ఈ క్రమంలో ఏది తప్పిపోయినా భర్తను సిద్ధపరచబడుతుంది. భర్తను సిద్ధపరచకపోతే డ్యూటీకి వెళ్ళదు. ఆ రోజు నష్టమా కదా? పిల్లలు సిద్ధపరచవలసిన పిల్లలు సిద్ధపరచకపోతే వాళ్ళు స్కూల్కి వెళ్ళరు. నీకు స్కూల్లో పిల్లలకి బడికి పంపలేని తల్లిదండ్రులు అని చెప్పి సభకిట్టారు కదా. వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? మాస్టర్ చదివితే వేరే అబ్బాయి స్కూల్కి వెళ్తే మా అమ్మ క్యారెట్ సిద్ధపరచమంటారు. అంటే నీ భర్తను యజమానుడు చెడుగా అనుకోండి, డ్యూటీకి రాలేదని నా భార్య క్యారెట్ సిద్ధపరచాలి అంటే స్త్రీ యొక్క ప్రధానమైన పాత్ర కుటుంబంలో ఎంతైనా అవసరం ఉంది. దేవుని స్తోత్రం. ఒక కుటుంబము దీవించబడాలన్నా, ఆశీర్వదింపబడాలన్నా, క్రమంగా సమయానుకూలమైన భక్తి చేయాలన్నా స్త్రీ మీద ఆధారపడి. అలాగే సంఘం కూడా స్త్రీ మీదే ఆధారపడి ఉంటుంది. సంఘాన్ని దేవుడు దేంతో పోల్చాడు? స్త్రీతో పోల్చాడు. సంఘాన్ని దేంతో పోల్చాడు? దేవుడు స్త్రీతో పోల్చాడు. రానైనటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు మరలా మన దగ్గరికి ఈ సంఘాన్ని, ఈ వధువు సంఘాన్ని వివాహం చేసుకోవడానికి, తనతో యాగం చేసి తీసుకెళ్ళడానికి మన మధ్యకి వస్తున్నాడైనా. ఆయన వరుడై ఉన్నాడు, సంఘము వధువు అయినదే. హల్లెలూయా. కాబట్టి సంఘము కానీ, కుటుంబము కానీ, సమాజం కానీ, వ్యవస్థ కానీ ఏదైనా సరే స్త్రీ పాత్ర చాలా ఎక్కువైనది. ఒక కుటుంబం బాగుపడన్నా స్త్రీ వల్లే బాగుపడతా, చెడిపోవాలన్నా స్త్రీ వల్లే చెడిపోవాలి. అలాగే సంఘము స్త్రీల ప్రార్థన వల్ల అభివృద్ధి చెందుతుంది. మరుగుజ్జు ప్రార్థన కలిగి, మాండవ్యం కలిగి, ప్రార్థన మర్చిపోయి, దేవుడి చిత్తాన్ని మర్చిపోయి, దేవుడు అప్పగించిన పనిని మర్చిపోయి మీరు బాజులై ఉంటే, మరుగుజ్జులై ఉంటే ఆ సంఘం కూడా క్షీణించిపోతుంది. దేవుడి సంఘమును ఓపెన్ చేసినప్పుడు, ఈ చర్చను ఓపెన్ చేసినప్పుడు మొన్న 5 నెలల్లో ఏం చెప్పాడు దేవుడు వాక్యం? ఈ సంఘంలో నిత్యము ప్రార్థన. విన్నారా లేదా? మీరు విన్నారా లేదా? మరి ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నావు సంఘంలోకి వచ్చి? ఒకసారి ఆలోచన చేయాలి. సంఘము కోసం రోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నామో ఆలోచన కూడా చేయాలి. కాబట్టి దేవుని సందులో యజమానుడు కష్టమును జీతము తీసుకొచ్చి ఇంట్లో పెట్టగలరు తప్ప దాని సర్దే జ్ఞానం ఎవరిలో ఉంటుంది? స్త్రీలోనే ఉంటుంది. కాబట్టి స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి భక్తి చేయాలన్నా, కుటుంబము యథార్థంగా జీవించాలన్నా, దేవుని మాట్లాడాలన్నా స్త్రీ ఏమైందంటే ఆ ఇంటికి బేస్మెంట్ అయ్యింది, పునాది అయ్యింది. మొట్టమొదటిగా స్త్రీ ఎప్పుడు కొలపాలి. చాలాసార్లు పాస్టర్ గారు నన్ను పిలుస్తుంటారు కూడా ప్రార్థన చేయలేదు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయరు, ఇంకా మీరు ప్రార్థన సమయం అవ్వలేదా అని అంటుంటుంది. ఆ మాట అప్పుడు అనలేదు అనుకోండి, నేనేం చేస్తున్నా పనులు నేను కొనసాగిపోతాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ పనుల్లో పడిపోయి, కానీ ఆవిడ జ్ఞాపకం చేయాలి, ఉరుకొలపాలి. అప్పుడు మనకేమవుతుంది? మనకి జ్ఞాపకం వస్తుంది. అలాగే స్త్రీ, కుటుంబంలో స్త్రీ మనం ప్రార్థన చేసుకుందాం రండి అని పిల్లల్ని ఉరుకొల్పాలి, భర్తను పురుకొల్పాలి. మీరు సంఘానికి రావట్లేదు కదా, సరే కూర్చోండి మా మధ్యన. ఎలా ఉన్నామంటే దేవుడు చెప్పే కదా, మేము ప్రార్థన చేస్తాం, మీరు ఎలా కూర్చోండి మౌనంగా అని కూర్చోబెట్టగలగాలి. నువ్వు ఎక్కడ కూర్చోబెట్టట్లేదు చెప్పు. సినిమాల మీద మోజుంటే సినిమా థియేటర్లో కూర్చోబెడతావు తీసుకెళ్ళి, ఫంక్షన్ల మీద మోజుంటే ఫంక్షన్లో కూర్చోబెడతావు, అది ఇష్టం లేకపోతే తీసుకెళ్ళి. అవునుగా చెప్పండి. మీరు ఎలాగైనా ఒప్పించగల సామర్థ్యం మీకు ఉందా లేదా? ఏమా ఉన్నదా లేదా? ఒప్పించగలండి. స్త్రీ మాట వినలేని పురుషుడి లోకంలో లేడు కదా. ఎలాగైనా ఒప్పించగలం మనం. ఒక 500 రూపాయలు చేరుకోనండి ఈసారి క్రిస్మస్ నాకు ఎంత గుణం అనుకోండి, ఎలా మనం ఒప్పిస్తాం. అలాగే దేవుని సన్నిధిలో కూర్చోబెట్టడం కూడా మీరు ఒక ఉడంబిక కలిగి, ఒక ప్రేమ మాధురి మద్దతు చూపించి, వారు మనసు కలిగిన స్త్రీ అట ఏ విధంగా చేత భర్తనే దేవుని సన్నిధికి నడిపించుకుంటుందని దేవుని వారికి సెలవు. స్త్రీగా పవర్ ఉందండి.
ఇంకా పవర్ ఉంది. మగవాడిని ఎలా రుణదీయాలో, ఎలాగ అతను మలచాలో ఆ పవర్ మీ చేతిలో ఉంది. లేదంటారా మీరు? లేదంటారా? లేదంటే ఎలాగ చేయించుకుంటారు మీరు? మరి చెప్పండి. మీ చేతిలో ఉంది. కాకపోతే లోక సంబంధం విషయాలకు బతిమాలినంత రీతిగా ఆత్మ సంబంధమైన భక్తి విషయం మీద బతిమాలరు కదా. మరి నిజంగా బ్రతిమాలినా, నిజంగా చెప్పినా అతను కూర్చుంటాడు. మీ ఇంట్లోనే కదా కూర్చోబెడుతున్నారు. ఒక పాట పాడిపించండి, ప్రార్థన చేసుకుని, పిల్లల చేత పట్టుకుని ప్రార్థన చేసుకుంటే కుటుంబానికి మంచి ఆశ. రేయి మొదటిజామున ఈ సీరియల్ దగ్గర కూర్చోడం మానేసి, రేయి మొదటిజాము అంటే ఎప్పుడు? తెల్లవారుజాము కాదు, సాయంత్రం 6 నుంచి 9 లోపు, ఎప్పుడైనా 3 గంటల లోపు, ఒక 10 నిమిషాలు, ఒక అరగంట, మొదటి 10 నిమిషాలు ప్రారంభించు. దాన్ని గంట చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. కుటుంబ ప్రార్థన లేని జీవితానికి ఆశీర్వాదం ఉండనే. హల్లెలూయా. ప్రార్థన చేయాలి మనం. కాబట్టి ఏం చెప్తున్నాడైనా దినమున చెడ్డవు కనుక సమయాన్ని పోనీ యొక్క సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్ల నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకుంటాం. మన దేని విషయంలో జాగ్రత్త పడమన్న దేవుడు హృదయం విషయంలో భద్రంగా కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? సమయం విషయంలో అజ్ఞానం వల్లే కాక, అజ్ఞానం ఏం చేస్తారు చెప్పండి? జ్ఞాని ఏం చేస్తాడంటే దేవుని చిత్తమును గుర్తిస్తాడు, దైవ సంబంధం భక్తి చేస్తాడు, దేవుడిని ఆరాధిస్తాడు, దేవునికే సమయం ఇస్తాడు. ఆ తదుపరి దేనికైనా సమయం ఇస్తాడు. అజ్ఞానం ఏం చేస్తాడు? లోక సంబంధమైన వాటికి సమయం ఇస్తాడు, లోక సంబంధమైన వాటిని ప్రధానంగా ఎంచుకుంటాడు. అజ్ఞాని దైవ సంబంధమైన వాటిని విడిచిపెడతాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఏం చెప్పి సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు? విశ్వాసం అయిన వాడు, జ్ఞానం కలిగి ఉన్నవాడు, భక్తి కలిగి ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఆదివారం ఆరాధనకి వెళ్ళాలని జ్ఞానమైన ఆలోచన చేస్తాడు. ఆదివారం దైవ జ్ఞానం సంపాదించుకోవాలనుకుంటాడు. అజ్ఞానం ఏం చేస్తాడు? లోకంలోకి వెళ్ళి సంపాదించుకుని బిర్యానీ తిని మందు తాగి ఎంజాయ్ చేయాలనుకుంటాడు. పార్కులకు వెళ్ళాలనుకుంటాడు, సినిమాలకు వెళ్ళాలనుకుంటాడు, షికార్లకు వెళ్ళాలనుకుంటాడు స్నేహితులతో. అవునగా చెప్పండి. మనం అలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకోకూడదు. ఎలా చేసుకోవాలి సద్వినియోగం? ఆత్మ సంబంధంగా సద్వినియోగం చేసుకోవాలి. లోక సంబంధంగా ఉపయోగించుకోకూడదు. కానీ ఈ దినం ఎవరిది? ఈ దినం ఎవరు చెప్పాలి మీరు? దేవునిది. దేవుని అయితే ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధికి రావాలి, ఎప్పుడు వెళ్ళాలని ఆలోచన తపన నీకు కలిగి ఉండాలి. ఎవరిది దినము చెప్పండి? ఒకవేళ రాత్రే నేను పిలిచాడనుకో, ఈరోజు ఇక్కడ ఉండగలవా నువ్వు? మరి ఎవరిచ్చారు ఈ భాగ్యం? రాత్రి నన్ను పిలిచాడనుకో, ఓ పౌలు సరిపోయింది నీ సేవ వచ్చి అన్నాను అనుకోండి, నేను ఈ వాక్యం చెప్తాను ఇక్కడ. చెప్పండి, మీరు వింటారా? ఎందుకు? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు చెప్పండి? ఏం చెయ్యరు. ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారా? తీరుస్తారా? వంట చేసుకుంటారా? బిర్యానీ చేసుకుంటారా? దేవుని స్తోత్రం. ఏం చేస్తారు చెప్పండి? నా గురించి ప్రార్థన చేసి చప్పట్లు కూడా దేవుని భయపరుస్తున్నారు. స్తుతి పాట పాడుతున్నారు, దేవుని గనపరుస్తున్నారు. ఆరాధన అనేది ఆడకూడదు. ఆదివారం చచ్చుకున్నా సరే గుర్తుపెట్టుకుంటారు. చావుకు ఆదివారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం మనకే ఉంటుంది. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఆదివారం నేను ఏమో పునరుత్థానంలో ఆయన లేపుటకు నాకు ఆయన వీలైతే ఆదివారం తీసుకెళ్ళిపోవడానికి ఆరాధన మొదలు చేద్దామా పాస్టర్ గారు పక్కన వాళ్ళు కరుణ అందరూ కూడా ఆరాధన చేయాలి. అర్థమవుతుందా? ఒకవేళ నాకంటే ముందు తర్వాత ఉంటుంది మీకు చెప్తుంది. దేవుడు స్తోత్రం. అంతే కదా? అంతే కదా? ఆరాధన మా అమ్మ చనిపోయిన ఆరాధన ఆగలేదు మనకి ఇక్కడ. దేవుని స్తోత్రం. మళ్ళీ వెళ్ళి 3 గంటల నుంచి 4 గంటల నుంచి ప్రారంభించాం. ఇలాగే చినుకులు వానప్పుడు వీళ్ళందరూ వచ్చారు. ఎవరు ఎక్కడో వీళ్ళందరూ వచ్చారు, బాబుడు వీళ్ళందరూ వచ్చారు. బర్మాకేం అనే ప్రాంతంలో సమాధి చేస్తూ ఉంటారు. మానవుడు దేవునికి మహిమకరంగా ఉండాలి తప్ప దేవుని మనకి ఆటంకంగా ఉండకూడదు. సమయాన్ని పోనీ సద్వినియోగం చేసుకో. అజ్ఞానం కాక జ్ఞానం వల్ల నడుచుకోవాలని జాగ్రత్తగా చూసుకోవాలి. జ్ఞానం ఏం చేస్తారు చెప్పండి?
ఒకసారి ₹1,00,000 లాటరీ తగ్గింది అనుకోండి, అజ్ఞానం ఏం చేస్తాడు చెప్పండి? రూపాయికి అయితే దండ గుచ్చుకుని 500 నోటు మెడలో వేసుకుని వెళ్తాడు. ఎందుకంటే నేను డబ్బులను ఎప్పుడు చూపించలేదు. జ్ఞానం చేస్తాడు, ఆ డబ్బులన్నీ దాచుకుని అవసరం వల్ల ఊపు తీసుకుని అవసరం తీర్చుకుంటాడు అనుకో. లేదా అజ్ఞానం ఏం చేస్తాడు? ప్యాకెట్లోకి వెళ్ళి మొత్తం పోగొట్టుకుంటాడు. జ్ఞానం ఏం చేస్తాడు? వ్యవసాయం కొట్టు, ఒక వ్యాపారం చేసుకున్నాం, దాన్ని రెట్టింపు చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉన్నారు కదా, తలాంతరించడంలో ఏం చేశారు? గొడవ భూమిలో కప్పెట్టాడు, అలాగే ఉంచాడు దాన్ని. కొందరు ఏం చేశారు? వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి ప్రభుత్వం తీసుకొచ్చారు. వాళ్ళకి మళ్ళీ ఇంకా రెట్టింపించాడు దేవుడు స్తోత్రం. దీన్ని బట్టి అర్థం ఏంటంటే, మనకున్న దాన్ని దేవుడు అభివృద్ధి చేసినప్పుడు, దేవుడు మనకి ఇచ్చిన దాన్ని అభివృద్ధి చేసినప్పుడు, మనం దేవునికి మనం తిరిగిస్తే మరలా రెట్టింపు నీకు ఇస్తాడని అర్థం. దేవుడు స్తోత్రం. సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని. అలాగే పిల్లల విషయంలో కూడా దేవుని మార్గం నడిపించాలి, దేవుని సంధిని నడిపించాలి, సండే స్కూల్ నడిపించాలి, మంచి భక్తి నేర్పించాలి, దేవుని కుటుంబాన్ని పేరు తెచ్చుకోవాలి. అజ్ఞానులు కాక జాగ్రత్తగా, జ్ఞానులు నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకున్నది. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకున్నది. ఇందు నిమిత్తం ఏమవకూడదని మనం అవివేకులు కాకూడదంట. అవివేకులు అంటే ఏంటి? అజ్ఞానవంతులు కాకూడదు, జ్ఞానవంతులుగానే జీవించాలి. అజ్ఞానం వల్లే కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది అజ్ఞానంగా మాట్లాడతారు, తెలియదు కాదు, తెలిసే. అప్పుడు ఏం చెప్తారు వాళ్ళు? సారీ చెప్తారు. సారీ అంటే నేను నచ్చడం కాదు, అర్థం తెలుసా? నన్ను క్షమించండి, నాది తప్పు అయిపోయింది, నేను తప్పుడు మనిషిని, నేను తప్పు మాట్లాడాను, తప్పుడు ప్రవర్తన చేశారు. ఎందుకు నచ్చుతారా? సారీ అంటే నేను నచ్చడం ఈజీగా చెప్పేస్తారు మీరు. అసలు సారీ చెప్పడం ఎంత అవమానం తెలుసా? చాలా అవమానం అది. ఇన్ని రకాలు వస్తాయి అందులో. నేను తప్పుడు మనిషిని, తప్పుడు దాన్ని, తప్పుడు మాట్లాడాను, తప్పుడు ప్రవర్తనకి వెళ్దాన్ని, అజ్ఞానిని, అహంకారిని, అవివేకిని, ఇవన్నీ వస్తాయి అందులో. ఆ 2 మాటల్లోనే సారీ అనుకుంటాం మనం. జ్ఞాని ఏం చేస్తారో తెలుసా? ఏం మాట్లాడాలో ముందుగానే మనసులో కుదుర్చుకుని, దేవుని దగ్గర అడిగి ప్రార్థన చేసుకుని, నేను మాట్లాడేందుకు యోగ్యుని కాదు కానీ ప్రభువా, అక్కడికి వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్తున్నాను, ప్రధాన దగ్గరికి వెళ్తున్నాను, లోక అధికారుల దగ్గరికి వెళ్తున్నాను, నాయకుల దగ్గరికి వెళ్తున్నాను, దైవజనుల దగ్గరికి వెళ్తున్నాను. ఏం మాట్లాడాలో, నేను ఏం మాట్లాడితే వారికి కనికరం పుడుతుందో, ఏం మాట్లాడితే నా సమాధానం గారికి ఒప్పుకుంటారో, ఏం మాట్లాడితే నా పట్ల న్యాయంగా వాళ్ళు తిరిగి బదులిస్తారో, న్యాయం జరిగిస్తారో, తగినటువంటి జ్ఞానం నాకు దయచేసి ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా అమ్మగారు ఉండేవారు ఆత్మీయ తెలుగు అభ్యాస కమలా గారు. అజ్ఞానంగా మాట్లాడినా, అవివేకంగా గర్వంగా మాట్లాడినా వెంటనే సమాధానం చెప్పి బైబిల్తో కొట్టేవారు అవసరం లేదు. ప్రార్థన చేయమని తప్పు అయిపోయిన వ్యక్తిని ఆవిడ పాదాలు పట్టుకుని ప్రార్థన చేయించుకుని నేను ఎప్పుడు మీటింగ్ పెట్టిన ఆవిడ పాదాలు పట్టుకునే ఆఖరి రోజు పంపించేటప్పుడు ప్రార్థన చేయించుకుని, నా చేతిలో ఆవిడ పాదాల మీద ఉంటే ఆవిడ చేతి ఎక్కడ ఉంటుంది తెలుసా? నా తల మీద ఉంటుంది. మా మధ్యన లేదు పనిచేస్తాం. అయినను ఆ బ్లెస్సింగ్ ఇంకా ఇంత ముందు కూడా నడిపిస్తూనే ఉంటారు. దేవుని స్తోత్రం. దైవజనుల మనసుని ఎప్పుడు కూడా గాయపరచుకోండి. ఏదైనా ఉంటే యథార్థంగా మాట్లాడండి, అడగండి, తెలుసుకోండి. నీలో ఉన్న కలవరం నేను ఏం చెప్తాను? ఆత్మీయంగా మరుగుతనం చేస్తాను, అజ్ఞానం చేసేస్తాను. దేవుని పరిచయం చేయడం వల్ల నీకు లాభం ఏంటని అడుగుతాడు. అజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అపవాదం నుంచి వస్తుంది, సైతాన్ నుంచి వస్తుంది. వచ్చి దేవుని కూడా వల్ల నీకు లాభం ఏంటంటుంది. అందరూ చేయడం నిబంధన చేయాలంటుంది. ఇలాగ అజ్ఞానం నెట్టేస్తుంది. నీవే ఎందుకు ఎక్కువ ఇవ్వాలి? మిగతా వాళ్ళు విశ్వాసం కదా. ఎవరి క్రియలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలిస్తున్నాడు. ఇచ్చువానికి సంతోషంగా ఇచ్చువానికి, ధారాళంగా ఇచ్చువానికి ధారాళంగానే ఇస్తారని చెప్తున్నాడు ఆయన. ఇలాంటి ప్రశ్నలు కలగజేస్తారు. దైవజనులు ఇంత ముందు అంటే చాలా ప్రేమగా ఉండేవారు, కానీ ఇప్పుడు గర్దిస్తున్నారు కదా, నీ మీద ప్రేమ తగ్గింది అని ఆలోచన కలగజేస్తారు అప్పువాన్ని. దైవజ్ఞానం ఏం చేయాలి? గద్దింపు నాకు తైలాభిషేకం. నన్ను గద్దిస్తున్నారంటే నా మేలు కోసమే. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడ? జేబుదం అవుతాడు, వ్యభిచారం అవుతాడు, తాగుబోతుడు అవుతాడు, తిట్టుబోతుడు అవుతాడు,
తండ్రి శిక్షించిన కుమారుడు శిక్షించిన కుమారుడు ఏమవుతాడు? జ్ఞానవంతుడు అవుతాడు, యోగ్యుడు అవుతాడు. తండ్రి శిక్షించలేని కుమారుడు ఏమవుతాడు? చెడిపోతాడు, పాడైపోతాడు. శిక్షించిన కుమారుడు శిక్షకు లోపడినట్లయితే ప్రయోజకుడు అవుతాడు, బోధకుడు అవుతాడు, యోగ్యుడు అవుతాడు, మంచి పేరు తెచ్చుకుంటాడు, తండ్రికి మంచి పేరు తీసుకొస్తాడు. నువ్వెవరి కుమారుడు అనేటువంటి అడిగేటటువంటి ప్రఖ్యాతిని సంపాదిస్తాడు. దేవుని స్తోత్రం. 2 విషయాలు అడుగుతారు, నువ్వెవరు కొడుకు అని, నువ్వెవరు కూతురు అని కూడా అడుగుతారు. చెడు చేసి లోకంలో పట్టబడితే ఈమె ఎవరి కుమార్తెని అడుగుతారు కదా. ఒక మంచి పని చేసి 10 మందిని కాపాడితే ఇతడు ఏ తల్లి కుమారుడు కన్న కుమారుడు అని అడుగుతారు కదా. ఎవరి కుమారుడు బాబు? దేవుడు అంత పిల్లలు ఇచ్చాడు, ఎలా కాపాడినావు? నీ ప్రాణం పోతే ఏమవుతావు నువ్వు? నీ ప్రాణం దశ రక్షణ మంచికి చోటు ఇచ్చావే, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి. అలా కాలం జీవించిన ఆయన నా కుటుంబాన్ని కాపాడు, నా అర్థమును కాపాడు. ఎంత ప్రశంస! ఇతను ఎవరి కుమారుడు? నాయన మీది ఎక్కడ, ఏ ఊరు మీది ఏ పని నాయన, మీ అడ్రస్ ఎక్కడ నాయన? ఒకసారి మీ తల్లిదండ్రులు చూడాలనుకుంటానయ్యా. అది మీ ప్రవర్తన విధానం. నీ తండ్రిని చూసే మనసు కలగ చేయాలి. నీ తండ్రి అయిన యేసయ్యని ఇతరులను చూసే మనసు కలగ చేయాలి. నీ దైవజనులను చూడాలనుకుంటున్న ఆశలో నీ ప్రవర్తన విధానం కలిగించాలి. ఇది ఏ సంఘమమ్మా? మీ సేవకుల పేరు ఏం పేరు? ఎక్కడమ్మా మీరు ఉంటారు? ఇంత మంచి ప్రవర్తన క్రైస్తవులు నేను చూడలేదమ్మా, ఇంత మంచి ప్రవర్తన క్రైస్తవులు ఎప్పుడు చూడలేదమ్మా అని అడగాలి వాడు. మనం దేవునికి మహిమ. వాళ్ళ జ్ఞానులు, వాళ్ళు మంచి మనుషులు, వాళ్ళు మంచి దినాలు కోల్పోయామనుకుంటాం, కానీ ముందు పరలోక రాజ్యం మనం చూడగలం. దేవుని స్తోత్రం. వారికి మంచి దినాలు దాచించాడు దేవుడు, వారి మంచి ఉద్దేశం దాచించాడు దేవుడు, వారి కొరకు మంచి రాజ్యం సిద్ధపరిచాడు, వారి కొరకు మంచి స్థలం సిద్ధపరిచాడు దేవుడు, వారి కొరకు మంచి భవనం సిద్ధపరిచాడు దేవుడు. దేవుని స్తోత్రం. ప్రభు చిత్తం మీద గ్రహించి తెలుసుకుంటా ఆయనకి ఇష్టమైంది. ఆయన చిత్తమేంటి చెప్పండి? దేవుడు చెప్పండి, నీ చిత్తం నీ చేతిలో. ఆయన చిత్తమేంటి? ఆయన పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులుగా జీవించాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక ప్రేమ కొరకు మీరు ప్రయాసపడాలి. ఆయన అనంత జ్ఞానం కనుక మీరు జ్ఞానం కలిగి ఉండాలి. అజ్ఞానంలో నేర్చుకోవడానికి వీల్లేదు, ఒకరు స్వారీ చెప్పడానికి వీల్లేదు. క్రైస్తవుడు తప్పు అయిపోయిందని చెప్పడం కూడా మన దేవునికి అప్పగిస్తే. కాబట్టి తొందరపడి మాట్లాడదు, తొందరపడి ఆలోచించదు, తొందరపడి అపవాది చోటు పోతుంది హృదయంలో. నీకు అప్పగించిన దాన్ని నువ్వు కొనసాగించు. శ్రమైనా, ఇరికైనా, ఆకలైనా, ఇబ్బంది అయినా, శ్రమైనా, ఏదైనా సరే, నీ వారు నీకు దూరమైనా సరే, దేవుడు అప్పగించిన దాన్ని ఆయన చేశాడా లేదా? ఆయన చేశాడా లేదా? చేసో మాట చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? ఆయన? తండ్రి, నువ్వు అప్పగించిన వారందరినీ తిరిగి అప్పగిస్తున్నా, ఆదరణకర్తను పంపించాను, ఆదుకోవయ్యా, కృప చూపించి నడిపించాయా అని మన పని పరిపూర్ణంగా చేసినప్పుడు దాన్ని అప్పగించావా? అప్పగిస్తాను. దేవునికి మహిమ కలుగుతాం. అలా నిన్ను నువ్వు అప్పగించుకోవాలి, నీ జీవితాన్ని అప్పగించుకోవాలి, నీ స్వాధీనపరిచిన ఆశను సంపాదించుకోవాలి, పరలోక రాజ్యమును సంపాదించుకోవాలి. నీకు కలిగింది దాన్ని గట్టిగా పట్టుకోవాలి. నీకు ఇచ్చాడు దేవుడు, ఎవరికి ఇవ్వలేదు. ప్రార్థన చేసే భాగ్యం నీకు ఇచ్చాడు. ప్రార్థన కొనసాగించాలి జీవితకాలం అంతా. పాట పాడే భాగ్యాన్ని ఇచ్చాడు. పాట పాడుతూ దేవుడు మహిమపరచాలి. అర్పించే చేతులు నీకు ఇచ్చాడు దేవుడు. అర్పణ చేస్తూనే ఉండాలి. వాక్యం చదివే కృపనిచ్చాడు దేవుడు నీకు. వాక్యం చదువుతూనే ఉండాలి. ఎక్కడైనా సరే డాడీ ఉన్నాడండి, ఈరోజు ఇక్కడ ఉన్నాడు, రేపొద్దున బయటకు వెళ్తాడు. ఆదివారం ఏం చేయలేనా? ఒకవేళ సన్నిధి దూరం ఉందనుకో, సన్నిధికి వెళ్ళే పరిస్థితి లేదనుకో, ఆయనకి ఇచ్చిన సమయంలో ఇక్కడ వాక్యం ఏ సమయంలో చదివిస్తామో ఆ సమయంలో ఉత్తర చదవాలి. చదివిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి, ఆ వాక్యాన్ని ధ్యానించుకోవాలి. ఆ రోజు ఆరాధన అయిపోతే ఆయనకి సపోర్ట్ కూడా దేవుని అయిపోవచ్చండి, అయిపోతాం కదా. ఆ సమయంలో దేవుడికి ఇచ్చినావు. అది జ్ఞాని ఏమవుతుందంటే, అజ్ఞాన దశలోకి వెళ్ళినా, అజ్ఞాన ప్రాంతం ఉన్నా, చీకటి ప్రదేశంలో ఉన్నా వెలుగు వెలుగుతూనే ఉంటాడు.
మీరు ఎక్కడైనా సరే భయంకరమైన చీకటిలో ఒక కొవ్వొత్తిని తీసుకెళ్ళి పెట్టండి, కొవ్వొత్తి చీకటి అవుతుందా? కొవ్వొత్తి చీకటి అవుతుందా? చీకటి చీకటిగానే ఉంటుందా? చీకటిని కొవ్వొత్తి వెలుగు పారదోలుతుంది. దేవుని స్తోత్రం. మీరెంత చీకటిలో 8 కిలోమీటర్ల దూరం పెట్టినా ఆ వెలుగు కనబడుతూనే ఉంటుంది. చీకటి తన చుట్టూ ఉన్నా సరే తన వెలుగుని మాత్రం చీకటి చేసుకోదు. క్రైస్తవుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశంలో ఉన్నా, అన్ని చోట్ల మనం ఉండాలి. ఫంక్షన్లో ఉండాలి, పెళ్లిలో ఉండాలి, లోకంలో ఉండాలి, ప్రధానుల దగ్గర ఉండాలి, ఎలక్షన్లో ఉండాలి. ఎక్కడ నుండి వెలుగు కనబడాలి. నువ్వు చీకటి అయిపోకూడదు, చీకట్లో మిద్దుపోకూడదు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఉన్నప్పుడు మనం ఆనందించకపోతే ఇంకెక్కడ ఆనందిస్తాం? మరి లోకంలో ఆనందించాలి, దేవుళ్ళు ఎక్కువగా ఆనందించాలి. నీ దీపం మారిపోకూడదు. అందుకని భక్తుడు ఏమన్నాడు తెలుసా? ఈ రీతిగా మాట్లాడుతున్నాడు ఆయన. దీపం అంటే నీ ఇంట్లో పెట్టుకునే వెలుగు కాదు, నరుడి ఆత్మ ఎవరు పెట్టినా దీపం. అది వెలిగించబడాలి, అనేకుల్ని వెలిగించాలి. ఒక దీపం వెలిగిస్తే 1000 కొవ్వొత్తులు వెలిగించవచ్చు. అవునా కదా? అందుకనే భక్తుడు ఏమన్నాడు? నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా వారిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. దేవునికి మహిమ కలుగును. ఆయన ఏమంటాడు? నా దీపం నువ్వు వెలిగించావు కాబట్టి అది సుడిగాలిలో కానీ జడివాళ్ళు కానీ ఆరిపోకూడదు. ఆరిపోదులే నువ్వు వెలిగించిన దీపము. సుడిగాలేంటి, జడివారేంటి? సుడిగాలేంటి, జడివారేంటి? కాబట్టి సుడిగాలంటే కుటుంబంలో వచ్చే శ్రమలు, అది నీ చుట్టూనే తిరుగుతుంటాయి. నీ బిడ్డల వాళ్ళు రావచ్చు, నీ భర్త వాళ్ళు రావచ్చు, నీ రక్త సంబంధం వాళ్ళు రావచ్చు, నీ కుటుంబీకుల వాళ్ళు రావచ్చు. అది జడివాన, అది వస్తుంటుంది, మళ్ళీ కలిసిపోతుంటారు కుటుంబంలో. అవునగా చెప్పండి. జడివాన వస్తుంటుంది, వెళ్ళిపోదు. కానీ సుడిగాలి అది అలాగే వెళ్ళిపోదు. ఎక్కడైతే దిగిందో అక్కడి నుంచి కొన్ని సామాగ్రిని ఎత్తుకుని వెళ్ళిపోతుంది. ఆ స్థలంలో ఉంటుంది, నువ్వు కూడా నిన్ను కూడా ఎత్తుకుని వెళ్ళిపోతుంది. అవునగా చెప్పండి, అవునగా చెప్పండి. సుడిగాలి ఏం చేస్తుంది? తిరిగి 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 చుట్టూ తిరిగి ఎక్కడైతే దిగుతుందో అక్కడ ఉన్న సామాగ్రిని ఆ వ్యక్తులు ఎత్తుకుని వెళ్ళిపోతుంది. అది ఎవరి నుంచి వచ్చింది? అది ఎవరి నుంచి వచ్చింది? అపవాది నుంచి వచ్చింది. కాబట్టి ఆ స్థలంలో పాడు చేస్తుంది. జడివారు ఎక్కడి నుంచి వచ్చింది? జడివారు మన అవిధేయత వల్ల వస్తుంది. కుటుంబంలో వ్యక్తులకి ఎలా గౌరవం ఇవ్వాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా కించపరచకూడదు, కొడుకుని ఏమని పిలాలి, భర్తని ఏమని పిలాలి, ఏ మాట మాట్లాడకూడదు, ఏ మాట మాట్లాడాలో అజ్ఞానంగా మాట్లాడితే, జ్ఞానం అనేది లేకుండా మాట్లాడితే జడివాళ్ళు వస్తాయి. అసలు మనకి చేసింది ఏంటి? తల్లిదండ్రులు మన వాళ్ళకి చేసింది ఏంటి? అసలు మనం ఇలా మాట్లాడొచ్చా? పెద్దలకి ఎలా గౌరవం ఇవ్వాలి, చిన్నోళ్ళకి ఎలాగా ప్రేమతో పలకరించాలి, కొడుకుని పేరెంట్ పిల్లాలా, ప్రేమతో పిల్లాలా, ఒరే అని పిల్లాలా, అరే అని పిల్లాలా, భర్తను కూడా ఒరే అంటారు. ఇప్పుడు ఇది చెట్టు తినాలి కాబట్టి మన మంచి తినండి. రే ఎక్కడున్నారా అంటారండి బాబు. ఈ దేవుడితో బాబు కానీ పెళ్ళి ఎక్కదు, పెళ్ళి ముందు రే ఎక్కడున్నారా గొలుపుకోకుండా ఒకరికొకరు. దేవుని స్తోత్రం. ఇష్టమైపోయిపోతే ఆ గొలుపుని అందరిలో వచ్చారు. కాబట్టి అసలు ఆ కుటుంబం ఏంటో తెలియదు, ఆ ఇల్లు ఏంటో తెలియదు, వాళ్ళు ఎక్కడోలో తెలియదు, ఎక్కడోలో తీసుకొచ్చి కొట్టుకుని బావా సినిమాలో పెట్టాడండి అవడేది. ఇది కొన్ని మేనాలు కొన్ని పెంచుకున్నారంటే చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉండగలిగితే వేరే విషయం. అతను ఎవరో తెలియదు, అతను వంశం తెలియదు. సరే ఎక్కడున్నా? అబ్బాయి పట్ల ఉన్నాను. కర్రీ పాయింట్ దగ్గర ఉన్నావా? 5 అడ్డుకొచ్చి ఒకరి దగ్గర చూపుతాను నేను. అబ్బా ఎంత కమ్మగలుగుతావు నువ్వు మాట్లాడి కాదు. ఇందాక విషయంలో నవ్వింది. ఏ విషయం నవ్వి చెప్పడం లేదు, మంచి విషయాలు నవ్వుతుంది. ఎడుతారంటే నేను పోతే ఎడుతారు, ఆరాధన చేస్తారంటావు.
మంచిదే. మీరు నవ్వరు, సమాధానం చెప్పరు. దేవుడు స్తోత్రం. నవ్వితే మా అత్తమ్మ గారు నవ్వలేదు, ఆవిడ వెనకాల ఉన్నారు. దేవుడు స్తోత్రం. ఎందుకంటే నవ్వరంటే జ్ఞాని మౌనంగా ఉంటాడు, అజ్ఞాని ఏం చేస్తాడు? చిట్టపడ చినుకులు సౌండ్ వినిపిస్తుంటాడు. దేవుడు స్తోత్రం. కాబట్టి దేవుడు స్తోత్రం. పిల్లరా, మీరు జ్ఞాని కాబట్టి ఏమవుతారు? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటే ఏం చేయాలి? మనసులో దేవుడి మాటలే చేర్చుకోవాలి. కొలాయిలో కూడా మౌనంగా ఉండాలి. ఓ బిందెకి పట్టుకెళ్ళినప్పుడు ఎవరైనా డబ్బులు తీసుకుని ఇవ్వకపోతే అప్పుడు కూడా మౌనంగా ఉండాలి. 10 సార్లు అడుగుతుంటే ఇవ్వకపోతే మౌనంగా ఉండాలి. 10 సార్లు అడిగితే సరే ఇస్తాను ఇవ్వట్లేదంటే ఖచ్చితంగా ఏం చేయడానికి? దొంగలించడానికి ఇష్టపడుతుంది తప్ప ఇవ్వడానికి మాత్రమో కాదు. అప్పుడు నేను తీరుతానండి. వాడికి ఏ శిక్ష విధించాలో నాకు తెలుసా? దేవుని స్తోత్రం. ఒకటి ఇస్తానని ఇవ్వట్లేదండి, అర్థమైంది. ఇవ్వడే ఇస్తారని ఒకటి ఇవ్వాలి కదా. రేపని ఇస్తారని చెప్పండి. ఇక జీవితకాలం అంతా రేపు బోర్డు తిరుగుతుంటే పరుగు రేపని ఇంకా ఆడేపు చెప్పుకుంటే అలాంటి అడిగి బాధ పెట్టుకోవడం. 1-2 సార్లు అడిగారు, 3 సార్లు అడిగారు, 4 సార్లు, 7 సార్లు అడుగు. అవునా? ఇక అడగకూడదు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుని సందులో అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకోవాలి. ఈ చెడ్డ దినాలో సొంత భర్తని ఏమండే అమ్మా ఆయన ఉన్నారమ్మా అనేవారు గతంలో. ఆయన మా యజమాని అండి, లేరండి బాబు, పనికి వెళ్ళారండి బాబు, ఏమని చెప్పమంటారండి అని వినయంగా అడిగేవారు, తెలుసుకునేవారు. ఇప్పుడు ఆయన ఆడెక్కడ పెడతాడండి, ఆడెక్కడ పెడతాడు, ఇక్కడ ఆడిపోతూ ఉంది స్పెషల్గా తిని అక్కడ పోతుంటాడు. ఆడు మా బతుకంతా పోటు చేసాడు, మా ఊరిని డబ్బులు చేసాడు. అప్పుడప్పుడు పేరు ఆడికి ఎందుకుంటాడు? తెల్లారి చీటలు వచ్చేస్తాడు, తెల్లజామున వెళ్ళిపోతుంటాడండి. చూసారా భయంకరమైన పరిస్థితి. ఎంతో వినయంగా, అది కూడా ఇంట్లోంచి బయటకు రాకుండా, అరుగు పెంచి వాక్తో రాకుండా ఒక మూల నిలబడి సమాధానం చెప్పేవారు బయట యజమాని. ఏమో వాడు ఎక్కడైనా వాడి మన్నిని మీద పడుతుందేమో. ఇప్పుడా నా ఒళ్ళు చూడు, నా ఒళ్ళు చూడు, నా శరీరం చూడు అంటే మిమ్మల్ని ఏమంటారు? నేను సినిమా ఎక్కడ అంటున్నాను, దేవుని స్తోత్రం. సీరియల్ లేడీస్ని అంటున్నాను అనమాట. యూట్యూబ్లో చూస్తున్నారు అందరూ. యూట్యూబ్లో ఎలా ఉన్నాయి? దరిద్రం. కొడుకు యూట్యూబ్ చూస్తుంటే తల్లి పక్కన చూడడం సిగ్గేస్తుంది. అలాంటి కార్యక్రమాలు ఏమండి. దేవునికి భయమకలం కాదు. ఒకసారి కొంతమందిని చూడండి, చక్కగా కూర్చుంటారు, చక్కగా ముసుగేసుకుంటారు, ఒళ్ళంతా చక్కగా పైసింగ్ కప్పులు చక్కగా ఉంటారు. ఈ అంతా చూడండి, మీరు కనపడతారు కొంతమంది. మీరు కూడా ఆకితో వస్తారు. ఎప్పుడంటే పొడిపోయే ముసలు అయిపోయారు. దేవుని స్తోత్రం. ఈ అందం ఎవరికి కావాలి? ఈ సందం ఎవరికి కావాలి? నా భర్త ముసలుడయ్యాడు, నాకెందుకు సూకు అనేటువంటి ఆలోచన. దేవుని స్తోత్రం. చాలా మంది అంట మంచి పాట పాడతారు. నీ ధనము ఇది కాంగ్రెస్ సమయంలో పాడతారు కదా, ఏంటంటే అది పాట. దేహం గురించి కూడా మాట్లాడతారు కదా. నీ ధనమో నీ దేహము. అందరూ ధనం ఇస్తారట, అంత ఇంత. దేహం మాత్రం ఇవ్వరట దేవుడికి. ఎవరికి ఇస్తారు దేహము? చైతన్యకి. అందుకే మన దేహం నింటే రోగాలే. బలహీనత వెంబడి బలహీనత. అసలు దేవుని ఆలయము మన ఉంటే మనకెందుకంటే బలహీనత వస్తుంది చెప్పండి. బాగా తిన్నవాడు బలం ఉంటాడు లేడా? చెప్పండి, బలం ఉంటాడు లేడా? ఏం తిందామని గుద్దుకొని తిన్నవాడు గుద్దుకొని తిన్నట్టే ఉంటాడు. నేను ఎందుకు బలం ఉంటాను అనుకుంటాను మీరు? బాగా తింటాను, నేను బాగా ప్రార్థన చేసుకుంటాను, బాగా తింటాను, మంచి ఫుడ్ తింటాను. దేవుని స్తోత్రం. ఒక అన్నం తినే ఉండిపోను నేను. మంచి ఆహారం తింటాను, మంచిగా పనిచేస్తాను, ఎలా తెచ్చిపోతాను, నేను ప్రార్థన చేసుకుంటాను, గోడ తడుపుతాను. ఏమండి
లేదా ట్రావెల్ చూసుకుంటారు, లేదా ప్రార్థన చేసుకుంటారు, పాటలు వేస్తారు, ప్రార్థన చేస్తారు, మళ్ళీ ఆ పనికి వెళ్ళిపోతారు, బాగా కష్టపడతారు. బాగా వాక్యము తినాలి, ఆహారం కూడా తినాలి. ఆత్మసిద్ధమైన శరీరము బలహీనమైన మాట పట్టుకోవడం వేయలేదు. నీ శుభ్రతకి ఇస్తున్నాడు దేవుడు. ఆత్మని బలపరచుకోవాలి, శరీరాన్ని కూడా బలపరచుకోవాలి. లేకపోతే మోకరించనుకోండి, కొందరు పెక్కలెక్కిపోతుంటాయి మోకలు వేసినాడు అది రామి తిరిగిపోతుంటాయి. అయ్యి బాబు ఇప్పుడు ఎక్కిపోవాలి, శబ్దం కూడా సరిపోతుంది మోకలేయడం మానేసి. ఎందువల్ల బలహీనతలు బలంగా ఉండాలి. మోషే ఎలా ఉన్నవాడు? మంచి బలంగా ఉండేవాడు. ఇస్సాకు ఎలా ఉన్నాడు? మంచి బలము. అబ్రహాము ఎలా ఉన్నాడు? మంచి బలము. చూపించినంత ప్రదేశం అంతా వ్యవసాయం సాగు చేశాడు. కనుక తినకూడదు, తిని వ్యాధులు తెచ్చుకోకూడదుగా దేవుడి సందులో ముందు వాక్యంలో భుజించాలి. దైవజ్ఞానం కలిగి ఉంటే ఏది తినాలో ఏది తినకూడదో, ఏ సమయం ఏం చేయాలో ఏ సమయం ఏం చేయకూడదో తగినటువంటి చిత్తమును దేవుడిని నేర్పిస్తాడు. దేవునికి భయపడదు. హల్లెలూయా. చాలా మంది కాసేపు కూర్చోలేరు, కాసేపు నిలబడలేరు. ఎందుకు ఈ పరిస్థితి? బలహీనతలో. నీ బలహీనతలు తీసివేస్తానని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ నువ్వు బలహీనతలు కలిగి ఉన్నావంటే బలవంతుని దేవుడిని వెంబడించట్లేదు, అజ్ఞానం వల్ల చూస్తున్నావు, జ్ఞానం వల్ల నడుచుకోవట్లేదు. ఆజ్ఞ ఇమ్మంటున్నావు కానీ ఆజ్ఞని దేవుడు ఇస్తుంటే లోపలికి తీసుకోవట్లేదు. గద్దెమ్మని తైలాభిషేకం అంగీకరించట్లేదు. నిజమే ప్రభు, ఇన్ని రోజులు వాక్యం కోల్పోయినయ్యా, ఇన్ని రోజులు ఆరాధన కోల్పోయినయ్యా, నీ సందులో ఒక దినం గడిపి 1000 దినాలు నాకు ఆశీర్వాదిస్తున్నావయ్యా, ఆరోగ్యమిస్తున్నావు 1000 దినాలు. ఒక్క దినం గడిపితే 1000 దినాలు ఆశీర్వాదం, 1000 దినాలు ఆరోగ్యము, 1000 దినాలు సంతోషము, 1000 దినాలు సమాధానం. ఆ ఒక్క దినం కోల్పోతే 1000 దినాలు నీకు నష్టం, 1000 దినాలు అనారోగ్యం. అది ఏ రోజు వస్తుందో, ఏ సంవత్సరం ఎన్ని రోజులు అనారోగ్యం పోవడం తెలియదు. అంత ఆశీర్వాదం జ్ఞాని కూర్చేట్టుకుంటా. కాబట్టి పిల్లరా, దేవుడి సందులో నిన్ను దేవుడు గద్దిస్తున్నట్టు బుద్ధి చెప్తుంటే నువ్వు క్రమం తప్పిపోతున్నావు కాబట్టి క్రమంలో నడపాలనే తప్ప. చూడండి, పశువును చూడండి, మేపుతాడు, బాగా ఎడతాడు, పాలు కూడా ఎగ్గొట్టేస్తాడు, తన్ని ఎత్తుకుంటే ఏం చేస్తాడు? ఒక్కటి వేస్తాడు జోకరెట్టి దీని మీద ఎత్తడా, అప్పుడు కుదురుకు నిలబడతాడు, అప్పుడు పాలు పెట్టుకుంటాడు. ఎద్దు కాడెత్తుకోవట్లేదు అనుకుంటే ఏం చేస్తాడు? ఈ మీద చోకరించుకుని ఒకటి అంత ప్రటక్కమని ఎట్టుకుంటుంది. అప్పుడు అలా నువ్వు సరవ్వాలని దేవుడు మాట్లాడు. ఏం పర్వాలేదు, ఇలాగే తిరుగుతాను ఇలాగుంటే నీకు ఇష్టపడు. దేవుడు స్తోత్రం. కాబట్టి సమయం పూర్వక సద్వినియోగం చేసుకో. అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల నడుచుకోవడం జాగ్రత్తగా నీ మనసుని సరిచేసుకో. దేవుడి చుట్టూ మీద గ్రహించి అలాగూ చేయడానికి ఇష్టపడి ఎలా ఆయన ఆశీర్వాదం తీసుకుంటాం. దేవుడు మనం దీవించుగాక. ఆమేన్. కనుక దేవుడి సందులో